అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒక్కటే కోరుకునేది, మేము చాలా రోజుల నుంచి ఇట్లే పాడిగల ఇండ్లు, అద్దెల ఇండ్లలోనే ఉంటున్నాము. సుమారుగా 10 ఏళ్ళు అవుతుంది మాకు ఇట్లే అద్దె ఇండ్లలోనే తిరుగుతూనే ఉన్నాము. 5-6 వేలు బాడిగలు కట్టుకోలేక చాలా ఇబ్బందిగా ఉన్నాము. మాకు 2 సెంట్లు స్థలం ఇస్తామని చెప్పి ఇంతవరకు మాకు అమలు చేయలేదు. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం మహిళా సంఘం నుంచి. ఇస్తానన్నాడు ఆయన, లేదు ఆయన పోయినాడు. మళ్ళీ ఇన్ని ఓట్లు వేసి మేము గెలిపించుకునేది దేనికి? ఈయనైనా ఇస్తారని ఆస్తోనే కదా గెలిపించుకున్నాము. చంద్రబాబు నాయుడు ఎలాగైనా మాకు ఇవ్వాలని మాట్లాడవచ్చు. అడిగిలు 5,000, 4,000, 3,000 ఎట్లే ఉండే కూలిపోయి తెచ్చుకుని తినేటోళ్ళము. ఎక్కడి నుండి కట్టుకుంటాం? ఇచ్చేది 300, 200 కూలి. ఇప్పుడు అదే 200 ఇస్తున్నారు. 200 కూలి అంటే 2 కేజీల బ్యాలు కూడా రావు మాకు. ఇంకా దాని గురించి చూసుకుందామా, దీనికి బాడీలు కట్టుకుందామా, ఏది ఎట్లా బతకల్లా మేము బీది వాళ్ళము. బాబుకి ఏం లేదు, మాకు 2 సెంట్ల స్థలము చూపిస్తానన్నాడు ఆయన, ఇప్పిస్తానన్నాడు. ఇంటి నిర్మాణంకి 5 లక్షలు డిమాండ్ చేస్తున్నాం. మాకు చేపియాలని అడుగుతున్నాం అంతే. ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు చెప్పిన హామీ ప్రకారంగా పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెటూరులోనే 3 సెంట్లు ఇస్తానని హామీ ఇచ్చినాడు. ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇస్తానన్నాడు. ఇప్పుడు పల్లెటూరులోన ఇంటి పట్టాలు ఇస్తున్నారు, మరి ఎమ్గనూరులోనైతే ఇవ్వలేదు. ఎంఆర్ఓ గారు మాకు కూడా ఎమ్గనూరులో ఇవ్వాలని మేము మహిళా సమాఖ్యగా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు ఈరమ్మ. నేను ప్రభుత్వంలోనా పేదవాళ్ళకి ఇంటి పట్టాలు ఇస్తామంటున్నారు. మరి పేదవాళ్ళు ఇంటి బాడీలు కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కింటికి 5,000, 6,000 బాడీలు కట్టుకోలేక చాలా మంది ఇప్పుడు సచివాలయం ముందర తిరుగుతున్నారు, నిరాహార దీక్ష చేస్తున్నారు. మరి అందరూ ఇంటి పట్టాలు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీ ప్రకారంగా ఇంటి పట్టాలు ఇవ్వాలని మేము మహిళా సమాఖ్యగా మేము కోరుకుంటున్నాము. ఏ ప్రభుత్వంలోనైనా ఇస్తామని చెప్పినాక ఈ ప్రభుత్వంలోనూ ఇస్తారని మేము కూడా వచ్చినాము. చుట్టుపక్కల అంతా ఇస్తున్నారు. ఎమ్గనూరులో కానీ ఇవ్వాలని ఎంఆర్ఓ గారికి మేము కోరుకుంటున్నాము. మేము మహిళా సమాఖ్యగా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు ఈరమ్మ. నేను పట్టణ కార్మికులు. లేని వాళ్ళు, బీది వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఎమ్మెగనూరులోన. మాకు ఏంది, ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఎవరు సాయం చేయరు. బీది వాళ్ళు ఒంటరి మహిళలు పింఛన్లు చేస్తామంటున్నారు, ఏది చేయడం లేదు. మాకు అన్నీ కావాలా. మళ్ళీ లేని వాళ్ళకి పింఛన్లు, ఒంటరి మహిళలు వచ్చినా మా పెట్టుమెంట్లు ఇస్తామంటే అవి అట్లే మూలు పడిపోయినాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.